జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కులాల చిచ్చులు, ఈ కమ్మ వర్సెస్ రెడ్డి అనేదాన్ని ఒకళ్ళు మీద ఒకళ్ళు ద్వేషం అకారణంగా అన్యాయంగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, ఈ పెయిడ్ సోషల్ మీడియా ఇరు వర్గాలు సభ్యతా సంస్కారాలు మరిచి ఇంట్లో ఆడగుతులను కూడా బయటికి లాగి ఒక అనారోగ్యకరమైన వాతావరణం ప్రస్తుతం గడిచిన 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉంది. అంతలాగా ద్వేషించుకునే పరిస్థితి ఉందా ఈ రెండు కులాల మధ్య వాస్తవానికి? నేను ఓసీ జేఏసీ కన్వీనర్గా పనిచేసిన ఒక 5-6 ఏళ్ళు ఆంధ్రాకు. నేను రెడ్ల సమావేశానికి ఓసీల సమావేశానికి పోతా. రెడ్లను ఎట్లా మౌల్డ్ చేసినారంటే అక్కడ మాట్లాడతారు, మన రెడ్డి కమ్యూనిటీ డెవలప్ కావాలా అంతా చెప్తారు. చివరికి వచ్చేలకు మన జగన్ను మనవాడు కదా సీఎం చేసుకోవాలా అంటాడు. అన్నప్పుడు మనవాడు ఎట్లయితాడు, మనవాడు కానే కాదు, మన హిందూ విభక్త కుటుంబంలో భాగస్వామి కాదు అని నేను చెప్తా. అట్లా మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కమ్మోళ్ళు ఏదో మోసం చేస్తారు, అంతా వాళ్ళే తింటారు, మనము వాళ్ళ అధికారంలో ఉంటే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలా, ఇవన్నీ వ్యాప్తి చేసేది సగటు రెడ్డి సంఘాల్లో. నేను దానికి ఒకటి విరుగుడు చెప్పినాను. నేను అవునయ్యా ఈరోజు అంటున్నా రెడ్డి కమ్మ వెలమ బలిజ తెలగ కొండరెడ్డి కొండకాపు ఆ సైడ్ ఉండే కాపు వీళ్ళంతా కూడా ఒక నారు నుంచి ఇచ్చిన వాళ్ళమే కదా, ఒక కుటుంబమే కదా, ఒక రక్తమే కదా, ఒక కుటుంబమే కదా, ఒకటే కుదురు నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనమంతా దుర్జయ మహారాజ్ సంతతే కదా. కాకతీయుల సేనాధిపతి గోన గన్నారెడ్డి చరిత్ర రాసినాడు కదా, అడవి బాపిరాజు, దాంట్లో ఉంది కదా, ఆయన ప్రియాంబుల్లోనే రాసినాడు కదా, రెడ్డి కమ్మ వెలమ బలిజ అక్కడ ఉండే కాపు అంతా దుర్జయ మహారాజ్ సంతతి అని. మీరెందుకు చెప్పలేకున్నారు? మనమంతా సోదరులమే, హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములమే, హిందూ మతంలో ఉన్న మనం సోదరులము. థర్స్టన్ కూడా బ్రిటిష్ కాలంలో కులాల హిస్టరీ రాచా ఇవన్నీ కాపు కులాల కిందికే రాశాడు 1851లో. అదే కాపుల చరిత్ర మాకు రెడ్ల చరిత్ర వస్తుంది. 39 ఉన్నాయి సబ్ క్యాస్ట్లు. అందులో కమ్మపురి యలమనాడు బలిజ అక్కడ కాపు ఇవన్నీ మాకు వస్తాయి. కమ్మవారి చరిత్రలో అదే వస్తాయి, యలమ చరిత్రలో అదే వస్తుంది. ఇవన్నీ ఎందుకు? మనమంతా ఒక్కటే. మన నుంచి ఒకడు క్రిస్టియన్ గానో మహమ్మదీయుడు గానో జారిపోతే మన హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యుడు కాడు. మహమ్మదీయ మతంలో ఉండేవాడు మహమ్మదీయుడు అవుతాడు, క్రిస్టియన్లో ఉండేవాడు క్రిస్టియన్ అవుతాడు. డబుల్ యాక్షన్ ఎట్టయితుంది? కప్ప మాదిరి ఉభయచరం నీళ్ళల్లో దుంకుతుంది, అది నీళ్ళు లేకుండా దుంకుతుంది. ఏదో ఒకటి ఎంచుకో, నువ్వు రెడ్డివే క్రిస్టియన్వా చెప్పు. మనవాడు కాదని నా ఆర్గ్యుమెంట్, నా బాధ కూడా అదే. మా వాళ్ళు ఎందుకు అది వ్యాప్తి చేయలేకుండా ఉండారో అది దానివల్ల వాళ్ళకు పెద్ద బేస్ దొరుకుతుంది. రెడ్లు ఏమైనా అని ఒక కుటుంబంనే చోదక శక్తులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. అప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా కమ్మవారంతా కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉండేవాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో. రెడ్డిస్ అంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అందుకు వాళ్ళ పదవులు దొరికినాయి, సీఎంలు చేసినారు. ఎవరిని ఎట్లా ఉంచాలా, ఎట్లా ఎప్పుడు కాంప్రమైజ్ కావాలా, ఎట్లా తగ్గాలా, ఎట్లా అధికారం ఉండేటప్పుడు ఎట్లా అధికారాన్ని ఎట్లా వినియోగించాలా అనేది కరతామలకం వాళ్ళకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. చెప్తాను, మా వాళ్ళు అధికార మత్తుల్లో పడి రిలాక్స్ అయిపోయినారు. వినేవాడే లేడు. ఓయమ్మా అదంతా ఎవరింటారులే అంటారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. రెడ్లకి జరిగిన మేలెక్కువ కీడెక్కువ? రెడ్ల కంటే అతనికి డబ్బులు తీసుకొచ్చి పెట్టే వాళ్లకు ఉపయోగం జరిగింది. అది లిమిటెడే కదా, మహా అయితే 10 మంది 50 మంది 100 మంది టోటల్ సమూహానికి, ఒక రెడ్డి కమ్యూనిటీకి ఓవరాల్గా వాళ్ళ ప్రతిష్టని పెంచేలాగా జరిగిందా? వాళ్ళ చేసుకున్నాడు, మళ్ళా కన్సాలిడేట్ చేసుకుంటేమైనా చేసుకున్నాడు రెడ్లకు. అదే వాస్తవం, ఆ ఫీలింగ్ ఉంది రెడ్లల్లో చాలా ఉంది. మావాడు, ఇది కమ్మవారి ప్రభుత్వము, మేము జగన్ పక్కుంటాం, జగన్ మా రెడ్డి అనే ఫీలింగు బలంగా పునాది వేసినాడు ఈ రాష్ట్ర చరిత్రలో. అది ఇది నేను చెప్పిన సిస్టంలో పోయి ప్రతి కార్యకర్త చెప్పుకుంటే తప్ప ఉపయోగం ఉండదు. అది చెప్పినా అని వినేవాడే లేడు. దీని నుంచి బయటపడటానికి కులరహిత సమాజం, కులం అనేది వ్యక్తిగతం, దాన్ని దారుణంగా ద్వేషించే స్థాయికి మతాలు, ప్రాంతాలు, కుల విద్వేషాలు
ఇవన్నీ ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టం చేసే, భావితరాల భవిష్యత్తును కాలరాసే పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే పౌర సమాజం కానీ, ప్రస్తుత అధికార పార్టీ కానీ ఏం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు మీరు? ఏం చేస్తే బాగుంటుందంటే, కరెక్ట్ ప్రశ్న వేసినారు. ఈ ప్రశ్న నాకు ఇంతవరకు కొన్ని వందల మంది ఇంటర్వ్యూ చేసింటారు. ఏ ఒక్కరు కూడా బేలే. మీ నుంచే ఎవరి దగ్గర నుంచి వినని ప్రశ్నలన్నీ వింటాడా. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక ప్రభుత్వ పథకం ఇవ్వాలంటే కులాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ఒక సీటు వేయాలంటే కులాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. మంత్రివర్గాలు నిర్మించాలంటే పైనుంచి కిందికి కులం, ఎస్సీకిన్ని, ఎస్టీకిన్ని, బీసీకిన్ని, ఓసీకిన్ని. ఇంకా ఎక్కడుంది? ఇదో భారతదేశంలో 3600 కులాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. సుమారు 6748 కులాలు ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కులాలకు సంఘాలు. గవర్నమెంట్ రక్షణ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు కట్టాలండి దళిత వార్డులు ఇవన్నీ సపరేటు? ఎందుకు కట్టాలి? తీసేయమను. ఇప్పుడు సర్టిఫికెట్లలో నాకేముంది, ఇండియన్ హిందూ, కాపు ఉంది. ఎవరు నేను అడిగినా నా పెట్టమని? ఘనంగా భావిస్తున్నారు కులాన్ని. నేను రెడ్డి, నేను నాయుడు, నేను చౌదరి, నేను మాదిగా, నేను మాల అనడం. ఇంకా 1,00,000 సంవత్సరాలు పోయినా దాన్ని మార్చలేరు. కులం అనేది భారతదేశంలో ఒక నిజం. ఆ నిజాన్ని అంగీకరించాల్సిందే. కులరహిత సమాజం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు రిజర్వేషన్ వల్ల పెరిగి పెద్దోడవుతాడు, కులం లేదు అంటాడు. నా రిజర్వేషన్ వల్లనే కదా వాడు పెరిగి పెద్దోడైంది. భారత రాజ్యాంగంలోని కులం మీదనే రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అది వృత్తులన్నీ కులాలు అయినాక ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే అన్నీ ఉమ్మడిగా పక్కా గృహాలు కట్టాల. కులం అనేది స్కూల్ కాలమ్స్లో తీసేయాల. కులం అనేది రెడ్డి, చౌదరి, మాదిగా, మంగలి, చాకలి అని తీసేయాలి. ప్రతి ఒక్కడు తన కులము గొప్పగా భావించుకుంటున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎస్సీగా పుట్టడమో తరతరాలుగా ఇబ్బంది పడినాము, తరతరాలుగా కష్టాలు అనుభవించినాం అనేది ఒకప్పుడు అనేది ఇప్పుడు లేదు. అట్లా పుట్టడమే చాలా గ్రేట్ అనుకుంటున్నారు. ఎవరి కులం వాళ్ళకు గొప్పది అయిపోయింది. ఏ ఒక్కడు కూడా కులాన్ని నిర్మూలించాలా అనేది లేదు. ఇంకా మరి కులాన్ని నిర్మూలించి అంతా ఒక్కటే అయితే కనుక పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్లు పెట్టమను. ఒక్కసారి రిజర్వేషన్ పెట్టడానికి రెండోసారి క్రిమి లేయర్ పెట్టి తీసేయండి. ఇప్పుడు పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడా లేదు కదా. అన్టచబిలిటీ ఉన్నా కొద్దిగా గ్రామాల్లో ఉంది. 7,40,000 పైచీలకు గ్రామాలు ఉన్నాయి. 9,000 పైచీలకు పట్టణాలు, నగరాలు ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో ఎక్కడా లేదు కదా. కాగడా వేసి వెతికినా కానీ పార్కుల్లో లేదు, స్కూళ్ళల్లో లేదు, కాలేజీల్లో లేదు, బస్సుల్లో లేదు, విమానాలలో లేదు, హోటళ్ళల్లో లేదు, దేవాలయాల్లో లేదు, ఎక్కడా లేదు కదా. పల్లెల్లో కూడా పాక్షికంగా ఉంది. మనం ఎంత గోరంతలు కొండంతలు తీసుకొచ్చి చెప్పినా ఇంకా అలాంటప్పుడు తగ్గించుకుంటా రావాలి కదా. ఒక ఆదర్శ సమాజము ఉండాలంటే. అంటే ఈ కుల కుంపట్లలో చలి కాచుకుంటందుకు కూడా ప్రస్తుత రాజకీయ పార్టీలే ఈ దారుణానికి ప్రధాన కారణం అంటారు. 100% కుడి నుంచి ఎడం వరకు ఉండే అన్ని రాజకీయ పార్టీలు కులం ప్రాతిపదికగానే ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉండేవాళ్ళు, రిజర్వేషన్లు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రాతిపదికగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎవడికి సామర్థ్యం ఉందో, ఎవడు పార్టీ కోసం పనిచేసినాడో వారికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కులాల ఈక్వేషనే కదా. రెడ్లకి ఇన్ని, కమ్మవారికి ఇన్ని, ఎలం వారికి ఒకటి, వైశ్యులకు ఒకటి, బ్రాహ్మిన్స్కి రిప్రజెంటేషన్ లేదు, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని అయిపోయా. అదే కదా పైన నుంచి కిందికి నడిచేది. ఒక ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రాజకీయమే ఈ కులాల ప్రాతిపదిక మీదే సీట్ల కేటాయింపు కానీ పదవులు కానీ. ఊరికి ఎన్ని చెప్పేది మతమౌఢ్యాన్ని ముక్కలు నరుకుతా, కులం కంచుకోటను బద్దలుగా పగలగొడతా, ఇవన్నీ స్టేజీల వరకు ఉపయోగపడేటివే. కులం పోగొట్టుకొని ఈ రోజుల్లో బతకలేడు కూడా. గోరాగారు ఎన్ని అవస్థలు పన్నాడు. ఈ భారతదేశంలో చాలా కష్టం. ఈ లక్షల సంవత్సరాల నుంచి వచ్చింటి మనము తయారు చేసుకునింటి. యాక్చువల్గా వేదాల్లో లేదు, ఎక్కడా లేదు. లేనివన్నీ మనం తయారు చేసుకొని ఈ రిజర్వేషన్ల వల్ల నా కులము ఒక సమూహము అని ఆ కోణంలోనే కదా అందరూ అది పెట్టేటప్పుడు. నా కమ్యూనిటీ, మేము స్టేట్లో ఉన్నాం, పులివెందులు ఉన్నాం, మైదుకూరు ఉన్నాం, కడప ఉన్నాం, బద్వేలు ఉన్నాం, ప్రొద్దుటూరు ఉన్నాం,
జమలమడుగు ఉన్నాం, కమలాపురం ఉన్నాం, తాడిపత్రి ఉన్నాం, సింగనమల ఉన్నాం, అనంతపురం ఉన్నాం, కనిగిరి ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ రెడ్ల జనాభాలో మేమే అర్థం. ఒంగోలు అంతా మేమే. గిద్దలూరు, కనిగిరి, దర్శి, అద్దంకి, ఎర్రగొండవారిపాలెము, చిలకలూరుపేటలో కూడా 16,000 ఉన్నాం. మేము వెనకబడి ఉన్నాం, మాకు న్యాయం చేయండి అని. ఇంకా ఇప్పుడు రాజ్యాంగ పెద్దలంతా అదే కదా, ఎవరు వెనకబడి ఉంటే వాళ్ళకి చేయండి అని మేము ఎలుగెత్తి మొరపెట్టుకుంటున్నాం. చాలా కష్టం అది కులరహిత సమాజం రావడం అనేది. అంటే సోషల్ రీప్రొడక్షన్ జరగకుండా, అంటే ఈ ఉన్న సమూహం తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ కొత్త సమాజం ఏర్పడకపోతే దీనికి అంతం లేదంటారా? ఇప్పుడు ఇది కులము మతం అనేది ఎట్లయిపోయిందంటే భారతదేశంలో దాంట్లోనే పుడుతున్నారు, దాంట్లోనే పెరుగుతున్నారు, దాంట్లోనే చచ్చేటప్పుడు మర్యాదగా చచ్చిపోకుండా కొడుకు తగిలించిపోతున్నాడు. వారసత్వం. ఒరే ఇన్నాళ్ళు నేను మోచినా తిని ఇంకా నువ్వు మోయిరా అని ఎట్లా పోతుంది? ఇది ఈ చెడును నువ్వు క్యారీ చేయి. మహానుభావులు ఉండారు, ఆదర్శ మానవులు. మానవ జాతి అంతా ఒక్కటే, ఇదంతా విశ్వనరులు ఉండారు. నేను కాదన్ను, తప్పులు పట్టను. వాళ్ళు ఎవరికైనా పిల్లని ఇస్తారు, చేసుకుంటారు, ఓకే, సమాజాన్ని లెక్క పెట్టరు. అటువంటి మహానుభావులు కొద్దిమంది వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు కన్నీ విని ఎరుగంటి ఘోర ఆయన ఇప్పుడు హేతువాది గోపరాజు రామచంద్రుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆశామాషిగా బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ రోజుల్లో ఎంఎస్సి చేసి, ఆ రోజుల్లో ఎప్పుడు 60-70 సంవత్సరాల కిందట ఈ బెజవాడ నగరానికి ప్రపంచ నాస్తిక సమావేశాలు 2 సార్లు ఇక్కడ జరిగిన ప్రపంచ నాస్తిక సమావేశాలు జరిపి ఎన్ని కష్టాలు పడినాడు. స్వయంగా గాంధీ కూడా వచ్చాడు. హిందూ మతం రాముడిని పూజిస్తాడు గాంధీ. నా దారి నీ దారి వేరైనప్పటికీ కూడా మన ఇద్దరి దారి స్వతంత్ర పోరాటంలో నువ్వు నాతో ఎందుకు కలిసి పనిచేయకూడదు అంటే గోరగారు ఇక్కడ నుంచి సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండాడు. సేవాగ్రామంలో పనిచేశాడు, సబర్మతిలో పనిచేశాడు. యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు ఉండేది కూడా పరిస్థితి కూడా అట్లా ఉండదు. ఏం చెప్తారంటే వాళ్ళే చెప్తారు, కులం కనుక్కుంటారు ముందు. అంబేద్కర్ కూడా చెప్తాడు, నేను ఏ వైపు తిరిగినా కులం అనే భూతము నన్ను వెంటాడుతుంది అని. ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు కదా. మాలామాదిగల్ని ఎక్కడ గెలిపినాడు ఆయన? కులం పోవాలన్నాడు, సరే మాలామాదిగల్ని కలపమను. ఫస్ట్ ఆ నుంచే రావాలి కదా. 1,00,000 సంవత్సరాలు పోయినా మాలామాదిగల్ని కలిపేవాడు లేడు. ఒకవేళ నిజంగా అందరూ అనుకునేట్టు దేవుడే అనేవాడు ఉన్నా కానీ దిగి వచ్చినా అని వాళ్ళని కలపమని చూద్దాం, కలప. ఇప్పుడు ప్రభుత్వాలు, భారత రాజ్యాంగము ప్రోత్సాహం ఇస్తుంది, కులాలను పెంచి పెద్ద చేస్తున్నాయి. ఇప్పుడు మాకు యాడున్నాయని ఇప్పుడు మోహన్ బాబు చెప్తాంటాడు చూడు ఏదో సినిమాలో, ఎవరు రాయమన్నారా మిమ్మల్ని? గాంధీ గుజరాతీ కోమటి ఏదో ఫిలింలో ఉంది. గుజరాతీ కోమటి, అంబేద్కరు మహారాష్ట్ర మాల, జగ్జీవన్ రావు మాదిగా, ఇవన్నీ ఎవరు రాయమన్నారా మిమ్మల్ని? ఇప్పుడు గవర్నమెంట్లు ఎప్పుడైతే అప్పుడు కులము మతం ప్రాతిపదికగా లేకుండా అర్హత ప్రాతిపదికగా, పేదరికం ప్రాతిపదికగా, ఆర్థిక స్థితులు ప్రాతిపదికగా, వాని ప్రావీణ్యం ప్రాతిపదికగా అవకాశాలు ఇస్తాదో అప్పుడు మాత్రమే పోతుంది. ముందు ప్రభుత్వాలు పట్టించుకోకూడదు. ఇంకా కింద ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కులము ఒక మహోన్నతమైనటువంటి అవకాశంగా, ఎవరి కులం వాళ్ళది గొప్పదిగా భావించే రోజు ఉంది. మాకు పల్లెల్లో ఉంటాయి, తిరుగుతూ అంటాం. మా వాడికి ఒక వైశ్య కూతుర్ని ఇచ్చా అని చెప్పొచ్చాడు ఒక మా మాదికు. మా అమ్మ కూడా చెప్పింది, చేసుకోపోరా బంగారు పెడతారంట, దండిగా మీ పిల్లలను చదివించారంట అని. వాడు ఎంత చెప్పినా పలకడు. వాడు అంటాడు చివరకు, నేను ఇట్లా అనకూడదు, మీకు ఇది యోగ్యమైతే పెట్టుకొని లేని తీసేది. ఇంత బతికి మాదిగ కులంలో పుట్టి మాదిగోడు అనిపించుకొని పుల్లగూర తినే కోమిటివానికి నేను కూతుర్నిచ్చాను అంటాడు. వాడు ఆదర్శంగా వచ్చాడు, ఆర్ఎస్ఎస్లో పెరిగి చేసుకుంటాయా, నేనే ఖర్చు పెట్టుకుంటా, బంగారు చేయిస్తా, 50 తులాలు బంగారు చేయిస్తా, వాళ్ళకి 2 తమ్ముళ్ళు ఉన్నారంటే 2ని చదివిస్తా, వాళ్ళ అమ్మా నాయన్ని కూడా నేనే సాకుతా, వాళ్ళకి ఉద్యోగాలు కూడా చూస్తా. ఇంకా ఎక్కడుంది? యోనికైతే కడుపు నిండిందో, యవ్వనికైతే స్ట్రేచరు, డబ్బు, పదవి ఉందో వానికి కులం లేదు. అంతవరకు కులం ఉంటుంది. కులం అంటే అతనికి లేకుండా అంటిస్తాడు. వాడు పెట్టుకోడు. వాడు ఏ రోజు దళితవాడల్లో ఉండడు కదా, దళితవాడల్లో ఉండడు. వానితోనే పెద్దవాళ్ళతోనే ఉంటుంది. వాడు దళితులను వాడు రానీడు. ఇంతమంది కలెక్టర్లు, ఎస్పీలు అయినారు, ఎవరినైనా దళితవాడల్లో నిద్ర చేస్తున్నారా?
దళితవాడల్లో ఉండే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు చేస్తున్నారా? పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత డబ్బు పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ఈ అగ్రకుల భావజాలంతోనే ఆ తతిమ సహచరుల్ని నా తోటి వాళ్ళు అని చూసే పరిస్థితి లేదంటారా? 100% వెంకటస్వామి ఎవరిని చేసుకున్నాడు? బ్రాహ్మిన్స్ను. ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడు, డిప్యూటీ సీఎం ఎవరు మాదిగా రాజనరసింహుల ఎవరు తెలంగాణలో, వాళ్ళ భార్య ఎవరు? రెడ్డి. తీసుకుంటా పోండి, ఈ దేశ చరిత్రలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళంతా ఒక్కడైనా చేసుకున్నాడేమో. కాబట్టి అది ఊహాగానమే, ఊరి చెప్పుకునేదానికి సభల్లో బాగుంటుంది. కులం అని పెరుగుతుంది రోజు రోజుకు.